వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో నావి ఆంధ్రాలో అన్నారు. మీరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటు పక్కది కొంచెం మబ్బులు, అటువైపు కొంచెం ఎండ అలాగా ఎంతవరకు ఉంటుందిలేండి. చాలా సూర్యకిరణాలు అలా కనిపిస్తున్నాయి ఆ చెట్ల మధ్యలో నుంచి. ఇదిగోండి మా ఇంటి దగ్గర చామంతి పూలు. ఇదిగోండి మా ఆయనైతే నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ బట్టలని మడత పెడుతున్నారు. కొంతమంది అంటారు ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళు చేయరు, తప్పు అంటారు. హెల్ప్ చేయడంలో తప్పేం లేదు. నేనైతే దీనికి సరదా పడతాను. ఇంకా బుజ్జిగడికి స్కూల్కి వెళ్ళలేదు, కొంచెం ఫేవర్గా అనిపిస్తుంది, అందుగురించి ఉంచేసాము. లైన్గా చాట్లు ఉన్నాయి కదా, లైన్గా చదువుతాడంట అంటే. ఇటువైపు అయితే కళాయి పెట్టేశాను సేమియా ఉప్మా చేయడానికి. ఎన్ని రోజులు అయిన తిని అడుగు చేయడానికి సిద్ధం చేసుకుంటున్నా. ఫైనల్కి అయితే నా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. వాళ్ళిద్దరైతే స్నానంకి వెళ్ళారు. తర్వాత నాకైతే అమ్మ ఇచ్చిన గారెలు, 2 గారెలు, ఒక బూరు ఉంది అండి, తినేస్తాను నేను. వాళ్ళిద్దరి మట్టిగా వండాను సేమియా ఉంటుంది. ఈ గ్లాస్తోనే వండాను. అయితే నేను రెడీ అయితే అయిపోయాను. ఇంకా బుజ్జిగడికి తినిపించాను. కొద్దిగా లేట్ అయ్యిందిలేండి. తినిపించుకొని కొంచెం అక్కడక్కడ ఎత్తి పెట్టుకొని బట్టలు వాషింగ్ మిషన్ చేసుకొని కొంచెం చిరాకు ఉందని తలకు స్నానం చేసి మధ్యలో పసుపు రాసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. ఎండ కూడా కొంచెం కొడుతుందని బట్టలు కూడా వాష్ చేశాను. ఇవన్నీ సగం ఆరబెట్టాను, ఇంకా ఉన్నాయి ఆరబెట్టేస్తే పని అయిపోద్ది. ఈలోగా కొంచెం ఏదో తినేసి వంట ప్రిపేర్ చేసుకోవాలి. చావు, అన్నం, కూర అవన్నీ వండుకోవాలి. బుజ్జిగడు కూడా కొంచెం బాగాలేదని స్కూల్కి కూడా పంపించలేదు. ఇదిగోండి కూర్చున్నాడు, సిరప్ పట్టాను కొంచెం. ఇప్పుడైతే ప్రస్తుతానికి నవ్వైతే తినేస్తామని చాలా సేమియా తినలేదు బుజ్జిగడు. సేమియా ఉప్మా తినకపోతే ఇంకెందుకులే నేను ఉంచుతాను. నన్ను అమ్మ బూరి గారు ఇచ్చింది కదా, కొంచెం తినిపించాను, సరిపోద్ది. బూరి చిన్నది కాదు, ఈ మాత్రం పెద్ద సైజు. కొంచెం ఒక గారి, ఒక బూరి. నేను ఒక చిన్న గారి ఉంచుకున్నాను, కారం గారి, అందుకని సరిపడితే ఇబ్బందిని ఉంచుకున్నా. కంప్లీట్ అయిపోయింది. కొంచెం పొద్దున టీ మిగిలితే అది కొంచెం ఎచ్చబెడుతుంది తాగేసుకున్నా. వంట అయితే ఇంత బేగ అయితే చేయను, 12 గంటలకు స్టార్ట్ చేస్తాను. కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది కదా, అతను వచ్చినప్పటికే కట్ చేసిన బరబట్టి ముక్కలు ఉన్నాయి కాబట్టి అందుగురించి ధీమాగా టెన్షన్ లేకుండా అయితే ఉన్నాను. అయితే అన్నంకి పెట్టేసాను. ఇటు పక్కతే కూరకు పెట్టాను. ఇవన్నీ చూడండి మర్చిపోయాను. మా ఆయన తెచ్చిన రోజు కట్ చేసి మీకు తెలుసు కదా, బాక్స్లో స్టోర్ చేసుకొని అవండి. నాకు ఇప్పుడు కటింగ్ చేసే పని లేకుండా చేస్తారు మా ఆయన. ఫుల్ హ్యాపీ. నేను కంప్లీట్ అయిపోయింది. అలాగే నెమ్మది వండుకున్నాను కూర, అన్నము. కొంచెం పెరుగు ప్యాకెట్ తెద్దామని వెళ్తున్నాను షాప్కి. తెలియదు ఇంకా షాప్ ఉంటుందో లేదో. అంటే నేను అంత వేడి వస్తువులు తిన్నా కొంచెం వేడిగా అనిపిస్తుంది. తరుపులు కూడా వస్తున్నాయి. కొంచెం బుజ్జిగడికి లైట్గా కలుపుతాను. తెచ్చేసాను కొంచెం మజ్జిగలా చేద్దామని. ఒట్టిది ఏం తింటామనేసి కొంచెం తాళం పెడితే కొంచెం ఆ రుచి అనేది దిగుతుంది ఉద్దేశానికి. అంటే బుజ్జిగడికి అయితే వడ్డించాను అన్నము. అయిపోయిందండి. ఇంకా నాన్నకి రాలేదు, ఫోన్ చేశాను. టైం పడుతుంది, లేట్ అయితే మీరు తినేయండి అమ్మ అన్నారు. అని తినేసాము. మజ్జిగ చేసుకుని చాలా చల్లగా ఉంది. నేనైతే అక్కడికి హాయిగా ఉంది. కడుపుకందుకు కొంచెం కళ్ళు పులుముతుండండి ఇద్దరికి. నేనైతే కూర అన్నం కలుపుకొని అలా తినేసి నాకు నచ్చింది అనేసి. బుజ్జిగడైతే బుక్ తీసుకుని అవన్నీ అడుగుతున్నాడు. దాంట్లో నాకేం తెలియదు. నాన్న ఫోన్ చూపట్టలా ఫోనా అదే డైనోసారా, డైనోసార్ అని చెప్తున్నాడండి. అది తెలియదమ్మా, నాన్న వచ్చాక అడుగు. నాకు తెలియదు, తెలియని అడుగు చెప్పగలను. ఇప్పుడైతే బుజ్జిగడికి పడుకుని పెట్టేస్తాను. కొంచెం రెస్ట్గా ఉంటుంది. సిరప్ వేసేసి సాయంత్రం బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. చెప్పు, నవ్వుతుంది ఏంట్రా బాబు. మళ్ళీ పాత అవతారంకి వచ్చావునా? గుడ్ ఈవినింగ్ అండి అందరికి. ఇప్పుడైతే నేను షాపింగ్ చేస్తున్నాను. ఫాల్ ఒకటి, లైనింగ్ ఒకటి, చీర, ఫాల్స్, లైనింగ్ అవన్నీ కొనుక్కోవడానికి వెళ్తుంది. చీర పెట్టింది కదా, దానికి తీసుకుందాం అనేసి. అలాగే వచ్చేసాం. లైనింగ్ ఫాలో దారమండి కొనేసాను. చీర మ్యాచింగ్, డ్రెస్ మ్యాచింగ్ ఎప్పుడు కొన్ని డ్రెస్ ఇప్పుడు కొంచెం వాషింగ్ కలిగింది. సంక్రాంతి ముందు కొనవలసింది, సంక్రాంతి తర్వాత కొట్టాలి. మా ఆయన గాజులు 4 డజన్లు. నువ్వు ఎప్పుడు కొన్ని అయ్యవు కదా అని చెప్పి కొనలేదు. అవును, కొట్టమంటాను. జాగ్రత్త దాతో బ్యాగులో. అది స్టోన్ వేరు, చీర మ్యాచింగ్. డైలీ వేరు వేరు, స్టోన్ వేరు. స్టోన్ వేసుకుంటే ఇబ్బంది కదా. ఎందుకంటే చీరకి లైనింగ్, ఫాల్స్, తర్వాత వేరే డ్రెస్కి ఏటది, డ్రెస్కి ఏటది లైనింగ్ కొన్నదే. చూద్దాం ఎన్ని రోజుల్లో కొడుతుందో.
కాంపిటీషన్ పెడదాం మన నవ్యకి. ఓకేనా? అది కూడా డ్రెస్ అయితే ఉంది, మెటీరియల్ ఉంది, అది కొడుతుంది ఇప్పుడు. రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను, చూద్దాం. నాకు నచ్చినవి నేను కొనిసాను అంతే. అలా ఉన్నాయి అవన్నీ. ఓకే, సూపర్. అలాగే వేసుకో రెగ్యులర్గా. చేతులు నిండుగా ఉంటే మంచి కలకల్లా ఆడతావు. అయితే అన్నం అయితే ఉడుకుతుంది. ఇక బర్బాటి కూర అచ్చిపెట్టాను. కొంచెం రాత్రికి బుజ్జిగడ ఇబ్బంది పెడతాను, పాలు అచ్చిపెట్టాను. ఇటుకైతే మజ్జిగ చారు ఉంది. ఇటు పక్క అయితే గారెలు చేస్తాను, శనగపప్పు గారెలను రెడీ చేసుకుంటున్నాను. అయితే ఆపైంది. ఇంకా ఇది గారెల ముద్ద అయితే రుబ్బేశాను. ఇటు పక్క అయితే ఆయిల్కి పెట్టేశాను, ఇంకా వేపుకోవడమే. ఇంకా మరగలేదు. గారెలు అయితే రెడీ అయిపోయి మా ఆయన అయితే అలా చూస్తూనే ఉంటున్నారు గారెలకు ఎప్పుడెప్పుడు పెడతాదా అనేసి. అలాగనుకున్న ప్లేట్ పెట్టి పావు గంట అయింది, అలాగే చూస్తున్నాం. కానీ ఆ బొమ్మలు చూసుకుని ఉండిపోతుంది, కానీ నాకు వడ్డించుకుంటుంది. ఆ ప్లేట్ అలాగే ఉంది, ఆ గారెలు అలాగే ఉన్నాయి. ఏడు చెప్పుకుంటాం ఇలాంటివన్నీ. ఇకైతే భోజనం అయితే అయిపోయిందండి. మా ఆయన అయితే పడుకుని పోయారు, కొంచెం నీరసంగా ఉన్నారు. మధ్యాహ్నం నిద్ర లేదు. ఒంటికి వచ్చేసి తినేసి కాసేపు పడుకుంటారు. ఈసారి లేట్గా అయిపోయింది, పడుకుని పోయారు. ఇప్పుడెప్పుడు నేను పెడతానా అని ఎదురు చూసారు. పెట్టేసాను, గబగబగా తినేసారు. వేయడంతో మజ్జిగ చార్జ్ చేశాను పొద్దున్న కదా, అది బుజ్జిగడ్డి తినిమిస్తాను. మా గారెలతో తింటున్నాడు, అందుకని కొంచెం భయం లేదు. కొంచెం మనం ఏం పెడితే తింటున్నాడు, హ్యాపీ. ఇంకా ఇంకేంటి, కొంచెం కూర అంటే కూర అన్నం, అది కూర అన్నం కాదు కానీ నేను కొంచెం మజ్జిగ చారు నేను వేసుకొని కూర నంచుకొని తినేసి గారెలు తినేసాను. ఫినిషింగ్ అయిపోయింది. ఇంకా రేపు నుంచి ఉరుకులు పరుకులు అలారం పెట్టేసామన్నాను మా ఆయనకి 5:30కి. ఇంకా లేచి క్లీనింగులు చేసుకొని బాక్స్ వండుకొని టిఫిన్లు చేసుకొని అన్నీ రెడీ అయినప్పుడు 9 అయిపోద్ది మనకి, కాబట్టి 5:30కి అలారం పెట్టి అన్నాడు. ఇప్పుడు కొంచెం ఒక దెబ్బ కూడా పడ్డది. సరదాగా పాట వేసాను, దెబ్బలు పడతాడు ఆ సాంగ్ ఏమన్నాడు, వేసాను. నా బొగ్గ మీద కొట్టాడు. మొన్న కోపం వస్తుంది కొడేసాను, గట్టి కొడాను. ఏడుస్తున్నాడు, గేడుపు ఏడుస్తున్నాడు. ఇంకా ఆయిల్ మసాజ్ కూడా చేశాను, కొంచెం అది కదా చేస్తే బాగుంటుంది కదా అని చేశాను. ఆ బొమ్మలు చూడండి అలా పక్కన పెట్టుకున్నాడు. కార్లు అప్పుడైతే ఇంకా ఉండి లైన్గా ఉన్న కార్లు బస్సులు ఈసారి తగ్గాయి. ఇంకా నా గాజులతో ఆడుకుంటున్నాడు. తప్పు నాన్న ఒప్పుకోవట్లేదు. పడుకున్నప్పుడు ఎక్కడో దాస్తామనుకోండి అడక్కని మానేస్తాడు. నేను వేసుకున్నాను. మా ఆయన ఆనందం పడుతున్నాను నేను వేసుకోగానే, సరదా పడ్డాను. ఇదండి మొత్తం ఇవాళ జరిగింది అంతనా. మా బ్లాగ్ నచ్చినట్టుగా అయితే ఒక లైక్ వేసుకొని, ఒక షేర్ చేసుకొని, కామెంట్ చేయండి. రేపు బ్లాగ్లో కలుసుకుందాం. ఓకే, బాయ్, గుడ్ నైట్.